సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అలాగే ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానైతే కస్టమర్ తో డీల్స్ చేయండి. ఒకవేళ మీరు కస్టమర్ తో కనుక రాంగ్ గా మాట్లాడినట్లయితే ముందుగా వాళ్ళకి క్షమాపణలు చెప్పండి. అది లేట్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో మీ బిజినెస్ ని దెబ్బతీసే అవకాశం అయితే ఉంటాయి. ఇప్పుడు అలెక్యా చిట్టి పికిల్స్ విషయంలోనే అదే జరిగింది. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళైతే పచ్చళ్ళ వ్యాపారం అయితే చేస్తున్నారు. అయితే వీళ్ళు పచ్చళ్ళ వ్యాపారం చేసే క్రమంలో ఒక కస్టమర్ కి పంపించవలసిన మెసేజ్ వేరే కస్టమర్ కి రాంగ్ గా పంపించడం జరిగింది. అయితే ఆ మెసేజ్ లో కొద్దిగా బూతులు ఉండడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. చివరికి వాళ్ళ బిజినెస్ అయితే బంద్ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. నేనైతే వాళ్ళు టెంపరీగా వాళ్ళ బిజినెస్ ని బంద్ చేసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. త్వరలోనైతే వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో నేను అలెక్యా చిట్టి పికిల్ కి సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది కదా న్యూస్, దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం అయితే మీతో పంచుకునే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన విషయాలకు సంబంధించిన అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే పొలిటికల్ గా సంబంధించిన వీడియోలు కూడా నేనైతే ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లోనైతే పెడుతూ ఉంటాను. ఫ్రెండ్స్, మేము ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. డేటా సేకరించి ఎడిటింగ్ కి సంబంధించి అలాగే ఈ వీడియో అనేది టోటల్ గా బయటకు రావడానికి మాకైతే సుమారుగా 8 గంటల సమయం అయితే పడుతుంది. ఎవరైతే నా ఛానల్ ను ఫస్ట్ గా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకునే సబ్స్క్రైబ్ అనేది మరో వీడియో చేయడానికి సపోర్ట్ గా అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఈ వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ అలెక్యా చిట్టి పికిల్ అనే వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయడం జరిగింది అనేది చూద్దాము. అయితే అలెక్యా చిట్టి పికిల్ అనే వ్యాపారాన్ని వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ నాన్నగారు సడన్ గా చనిపోవడంతో వాళ్ళ కూతుళ్ళు అయినటువంటి రమ్య, అలెక్యా అనే ఈ ముగ్గురు కలిసి ఈ పచ్చల వ్యాపారాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 12 రోజుల వరకు వాళ్ళైతే ఈ పచ్చల వ్యాపారాన్ని అయితే బంద్ చేయడం జరిగింది. దాని తర్వాత అంతా కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళు ఈ పచ్చల వ్యాపారాన్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ పచ్చల వ్యాపారం స్టార్ట్ చేసిన మొదట్లో ఇది 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. అలెక్యా చిట్టి పికిల్ వాళ్ళు ఏ పచ్చళ్ళు సప్లై చేస్తారంటే వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే వాళ్ళే సొంతంగా తయారు చేసి ఆర్డర్ల ద్వారా కస్టమర్లకు పంపించేవాళ్ళు. అలాగే వీళ్ళు ఆర్డర్లు అనేది వెబ్సైట్ ద్వారా అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి వాట్సాప్ ద్వారా కూడా వీళ్ళైతే ఆర్డర్లు తీసుకొని కస్టమర్లకైతే ఈ పికిల్స్ అయితే సప్లై చేసేవాళ్ళు. అయితే వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలు కూడా వీళ్ళైతే పచ్చళ్ళు తయారు చేసి ఆర్డర్ల ప్రకారం అవి వాళ్లకు పంపించేవాళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేశారని చెప్పాను కదా. అయితే దీనికి మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే అలెక్యా అన్నమాట. అలెక్యా అనే ఆమె ఈ పచ్చళ్ళ వ్యాపారం ఎక్కువగా చూసుకునేది. ఇన్స్టాగ్రామ్ అలాగే సోషల్ మీడియాలో కూడా వాళ్ళైతే వాళ్ళ అకౌంట్స్ ద్వారా వాళ్ళైతే రీల్స్ అయితే షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పచ్చళ్ళకు సంబంధించిన రీల్స్. అయితే వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అయితే ఉంది. వాట్సాప్ ద్వారా మనం ఆర్డర్లు కూడా ఇవ్వవచ్చు అనమాట. అయితే ఒక వ్యక్తి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపించడం జరిగింది. అయితే దానికి రిప్లై గా ఈ చిట్టి పికిల్స్ వాళ్ళు పికిల్స్ కి సంబంధించిన ధరలు అతనికి పంపించడం జరిగింది. అయితే అతను ఏమని చెప్పాడంటే, అయితే అతను ఆ పచ్చళ్ళ ధరలను చూసి బయట మార్కెట్ తో పోలిస్తే మీ దగ్గర ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అంతేకాకుండా దానికి రిప్లై గా అతను నమస్కారం అని ఒకటి ఈమోజీ అయితే ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇమేజ్. ఈ విధంగానైతే అతను ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది. అలాగే బయట మార్కెట్ తో పోలిస్తే మీ దగ్గర ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదని అతను మెసేజ్ సెండ్ చేయడం జరిగింది. దానికి రిప్లై గా అటువైపు నుంచి బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ రావడంతో ఆ వ్యక్తి దానికి సంబంధించిన వాయిస్ మెసేజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేనైతే దాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అయితే సోషల్ మీడియాలో ఈ వాయిస్ మెసేజ్ అనేది బాగా వైరల్ అవడంతో జనాలకు బాగా దగ్గరైన చిట్టి పికిల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల చివరికి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని అయితే బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని బంద్ చేసుకోవడం జరిగిందని నేను ఎందుకు చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వాళ్ళ యొక్క బూతులకు సంబంధించిన వాయిస్ మెసేజ్ వల్ల వాళ్ళైతే వాళ్ళ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. వాట్సాప్ అకౌంట్ ను కూడా వాళ్ళైతే డిలీట్ చేశారంట. పోనీ ఇన్స్టాగ్రామ్ లో కస్టమర్లు వాళ్ళతో కాంటాక్ట్ అవుదామని చూస్తే రిక్వెస్ట్
రిక్వెస్ట్లు ఎవరి దగ్గర నుంచి స్వీకరించడం లేదని స్క్రీన్ పైన మెసేజ్ అయితే వస్తుంది. అంతేకాదు వాళ్ళ యొక్క వెబ్సైట్ అన్నమాట, అంటే chittypickles.in అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ కూడా వర్క్ అవ్వట్లేదు. మంగళవారం ఉదయం చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది, కానీ బుధవారం ట్రై చేసినట్లయితే ఆ వెబ్సైట్ అయితే అసలు ఓపెన్ కావటం లేదని కస్టమర్లు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా వెబ్సైట్ లో కమింగ్ సూన్ అనే ఒక మెసేజ్ కూడా వస్తుందంట. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే చిట్టిపికల్ దుకాణం అనేది టెంపరీగా క్లోజ్ అయిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ దాటికి తట్టుకోలేక వాళ్ళైతే ఈ విధంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే బంద్ చేసుకోవడం జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ముగ్గురు సిస్టర్స్ అయితే ఉన్నారు కదా, సో ఆ ముగ్గురు సిస్టర్స్ లో ఒక సిస్టర్ అయితే దానికి సంబంధించి చెప్తుంది. ఒకసారి ఆ వీడియోని అయితే వినండి. ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను, నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను, ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికీ ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్గా కూడా అడగలేదు నేను, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అంతేకాకుండా అలెకే ఉంది కదా, అంటే ఆ వాయిస్ మెసేజ్ బూతులతో పెట్టిన ఆమె ఉంది కదా, ఆమె కూడా క్షమించమని సోషల్ మీడియా ద్వారా వేడుకుంటుంది. నేను అలెక్కి చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అయితే నెటిజన్లు ఏమని అనుకుంటున్నారంటే వీళ్ళు వాళ్ళ నాన్నగారు వ్యాపారం అని చెప్పి ఫస్ట్ లో వాళ్ళ నాన్నగారు గుర్తుగా వీళ్ళైతే వ్యాపారం చేయడం జరిగింది. అయితే వీళ్ళు పచ్చళ్ళు తయారు చేయడంలో క్వాలిటీ ఉందో లేదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో పెట్టే మెసేజ్ల విషయంలో చూసుకున్నట్లయితే ఎటువంటి క్వాలిటీ లేకుండా వాళ్ళు ఏం మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళకు తెలియకుండా ఇటువంటి మెసేజ్లు సోషల్ మీడియా ద్వారా పెడుతున్నారని చెప్పి చాలా మంది అయితే ట్రోల్స్ ద్వారా అలాగే కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు ఒక విషయం అయితే చెప్పారంట, అదేమిటంటే కస్టమర్లు అనే వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానమని వాళ్ళ నాన్నగారు చెప్పారని వాళ్ళే ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది. అయితే కస్టమర్ల విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయం మర్చిపోయి వాళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆ వాయిస్ మెసేజ్ ద్వారానైతే మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా మరో విషయం అయితే ఉంది. సో ఈ విషయం మీరు విన్నట్లయితే కంపల్సరీగా మీకైతే నవ్వైతే వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఒక కస్టమర్ ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది. మీ చిట్టి పికిల్ పచ్చడి తినడం వల్ల నా భార్య గర్భవతి అయిందంటూ ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది. వాళ్ళ రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ కింద ఆ మెసేజ్ అయితే పంపించడం జరిగింది. అయితే దానికి రిప్లైగా వాళ్ళు ఏం పెట్టారని చూసుకున్నట్లయితే కంగ్రాట్స్ అంటూ అటు నుండి సమాధానం అయితే వచ్చింది. ఈ మెసేజ్ అనేది సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయింది, ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్ళు బాగా పడితే సరిపోదు, మనం సోషల్ మీడియా ద్వారా ఇచ్చే రిప్లైలు కూడా చాలా హుందాతనంగా మన గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని అలెక్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని చూస్తే మనకైతే అనిపిస్తుంది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే ఈ అలెక్య చిట్టి పికిల్స్ గురించి ట్రోల్స్ చేస్తున్నారో అలాగే వీడియోలు చేస్తున్నారో వాళ్ళకైతే నాదొక వినపం, మన తెలుగుంటి ఆడపడిచే కదా అలెక్య, సో ఆమె గురించి ఈ విధంగా ట్రోల్స్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఆడవాళ్లను ఏ విధంగానూ ఎదిగనిచ్చే విధంగా ఈ సమాజం అయితే లేదు. ఎలాగో వాళ్ళు వాళ్ళ తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, సో వాళ్ళ వ్యాపారం మంచిగా ఉన్న విధంగా మనం అయితే చేయాలి తప్పితే ఈ విధంగానైతే వాళ్ళ వీడియోలు వైరల్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయడం అనేది ఇది కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. అయితే బెట్టింగ్ వ్యాపారం వల్ల ఎంతో మంది చనిపోయారని ఇంతకు ముందు బెట్టింగ్ కి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది ఎవరు, సెలబ్రిటీస్ అలాగే యాంకర్స్ కూడా ఆ బెట్టింగ్ యాప్స్ ని అయితే ప్రమోట్ చేశారు. వాళ్ళపైన వీడియోలు చేస్తే సమాజానికి కొద్దిగా ఉపయోగం ఉంటుంది, కానీ ఇలాగా మన తెలుగింటి ఆడపడుచు వాళ్ళ ఏదో ఒకసారి తప్పుగా మాట్లాడారని చెప్పేసి వాళ్ళ వీడియోస్ ని ఈ విధంగా ట్రోల్ చేయడం ఏ విధంగానూ కరెక్ట్ అని అయితే నాకైతే అనిపించడం లేదు. ఎప్పటికైనా మారండి బ్రో, మనం వీడియోలు చేసుకునేది మనం ట్రోలింగ్ చేసుకునేది మన
తెలుగు వాళ్ళ మీద అయ్యి ఉండకూడదు. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కిందున్న కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.